రోటీ కపడా और మకాన్. కపడా అంటే బట్టలు. మనం ధరించే బట్టలు బట్టే అవతలోళ్ళు మన మీద ఒక అభిప్రాయానికి వస్తారు. అతని ధరించే వస్త్రాలు. మనకు బట్టలు కావాలి అంటే మనం ఏం చేస్తాము? ఒక ఆప్షన్, ఒక పీస్ ఆఫ్ క్లాత్ కొనుక్కొని టైలర్ దగ్గర వెళ్ళి కుట్టిస్తాం. అదొక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటి? రెడీమేడ్ షాప్కి వెళ్ళేసి జస్ట్ ట్రయల్ వేసేసుకొని కొనేస్తాం. రెండోది ఇప్పుడు బాగా నడుస్తుంది. టైం లేదు, జనాలకి టైం లేదు కాబట్టి కుట్టించట్లేదు, రెడీమేడ్గానే ఎక్కువ తీసేసుకుంటున్నారు. అలా అని చెప్పి టైలర్ షాప్కి వెళ్ళని వాళ్ళు కూడా లేకపోలేరు, వాళ్ళు ఉన్నారు. సో నేను అందుకని జీవన పయనంలో టైలర్ షాపు వాళ్ళ కష్టాలు, వాళ్ళకి వస్తున్న ఇప్పుడు ఎఫెక్ట్, రెడీమేడ్ షాప్స్కి ఇస్తున్న కాంపిటీషన్ ఎలా ఉందనేది వాళ్ళని కదిలించాను. ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. చూస్తారా? వీడియోలో చూసేయండి. పేరేంటండి? శ్రీనివాస్. ఇది టైలరింగ్ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారండి? అది 1996లో ఈ ఫీల్డ్లోకి వచ్చారు. 1996 స్టార్టింగ్ అదే స్టార్టింగ్ 20 ఏళ్ళు అవుతుంది. మీరు మొదలైంది మీ యంగ్ ఏజ్ నుంచి మొదలైంది. ఓకే. మీ ఫాదర్ కూడా ఏమైనా చేసేవాళ్ళ? మా ఫాదర్ ఇది కాదు, ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు. ఓకే. మీరు ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎవరైనా ఇన్స్పిరేషనా? కార్పెంటర్ కదా మీ ఫాదర్? అనుకోకుండా అంతే ఇక ఇంట్రెస్ట్ అంతే. ఓకే ఓకే. ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? బాగానే ఉందా? పర్లేదు. మరి ఇప్పుడు ఇంకోటి రెడీమేడ్ డ్రెస్సులు అవన్నీ వచ్చాయి కదా, సో మరి అవన్నీ మరి మీ కాంపిటీషన్ అన్నట్టే కదా, తగ్గుతారు కదా కస్టమర్స్? లేదు, ఒకప్పుడు నడిచింది, ఇప్పుడు అట్లా ఏం లేదు. రెడీమేడ్ అంటే టైలరింగ్ ఫీల్డ్. అవునా? అప్పుడు రెడీమేడ్ అట్లా ఉంది, అంతా మళ్ళీ మామూలే. అవునా? మంచిగా నడుస్తుందా? ఓకే. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? బాబు పాప. మరి మొత్తం మరి మీ మిసెస్ ఏమైనా సపోర్ట్ ఉందా ఇట్లా సంపాదించారు? తను ఏం చేస్తుంది? సపోర్టింగ్ ఉంటేనే మన ఈ ఫీల్డ్లో ఉన్నాం, లేకపోతే మన ఈ ఫీల్డ్. అదే తను ఏం చేస్తుంది? బ్యూటీషియన్. ఓకే. ఇద్దరు కలిస్తేనే ఇక ఇద్దరు పిల్లల్ని పోషించగలుగుతున్నారు, అంతే కదా? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. యా. హలో అండి, మీ పేరేంటండి? నా పేరు నరసింహరావా? సో ఈ టైలరింగ్ అనేది ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారండి? ఇది 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు దాటిపోయింది. ఓకే. అయితే మీరు యంగ్ ఏజ్ నుంచి చేస్తున్నారు? యంగ్ ఏజ్ నుండి 20 ఏళ్ళ నుంచి. 25 ఏళ్ళు. ఫాదర్ది కూడా ఇదేనా అండి? లేదండి, మేము పద్మశాలి చేనేత దానికి సంబంధించింది అన్నట్టేనా ఇది? ఆ చేనేత అంటే మొగ్గం పడుతుంది. అవును, మొగ్గం లేదు చేనేత బట్ట. దానికి సంబంధించిందే క్లాత్ తయారవుతుంది కదా. క్లాత్ తయారై చేనేత అంటే క్లాత్ తయారై. ఓకే. ఇది మరి మంచిగా నడుస్తుందా ఇది? మీరు కాంపిటీషన్ అంటే ఇప్పుడు రెడీమేడ్ ఉండేట్లా చాలా పడిపోయింది. అదే రెడీమేడ్ అంతా అలవాటు పడిపోయారు. ఏదో పెద్ద మనుషులు ఉన్నారు, పెద్దవాళ్ళు వాళ్ళే గుర్తించుకుంటారు అంతే. అదే మరి ఎట్లా మరి మీ జీవనోపాధి ఎట్లా మరి? ఇక నడిచిపోతుంది అంతే. ఇక అంతేనా? మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మరి ఎట్లా మీ మిస్సెస్ సపోర్ట్ ఏమైనా ఉందా? మిస్సెస్ అంటే హౌస్ వైఫ్. అంటే మీరు మొత్తం 3 పిల్లలు మీరేనా? పెద్దవాళ్ళ పిల్లలు? అమ్మాయిల మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి చదువుతుండు ఇప్పుడు. మీరంతా ఏజ్ అనిపించట్లేదు, యంగ్గానే అనిపిస్తున్నారు. 54 years అవుతుంది. అవునా? సూపర్ అండి. అసలు చాలా కష్టపడుతున్నారు మీ పిల్లల గురించి. ఇదేదో క్లాత్ కూడా అమ్ముతున్నట్టు. క్లాత్ తీసుకొచ్చి కొంటున్నారు? అదే ఏం లేదు సార్, రెడీమేడ్ అయిపోతుంది కదా, చూస్తున్నారు కదా. అదే ఎక్కువ రెడీమేడ్కి ఉన్నారు. అది ఓకే. మరి ఎట్లా మీరు ఇక అంతేనా? ఛాలెంజ్గా తీసుకున్నారు? ఛాలెంజ్గా కష్టపడుతున్నారు అంతే. ఇక ఓల్డ్ కస్టమర్స్ మా దగ్గర రెగ్యులర్ కస్టమర్లు ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నారు. ఓకే. ఈ ఎంగేజ్ మొత్తం రెడీమేడ్. అదే ఇప్పుడు ఎక్కువ పని వచ్చినా వర్కర్ లేరు. వర్కర్స్ మీరు ఒక్కరే చేస్తారు? మీకు అసిస్టెంట్ ఎవరు లేరా? అసిస్టెంట్ అంటే దొరకడం లేదు, చాలా కష్టం ఇప్పుడు. అవునా? ఏంటంటే ఇప్పుడు పని ఉన్నప్పుడు వర్కర్లు ఉన్నప్పుడు పని ఉండదు, అట్లా అయిపోతుంది. ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంటే వర్కర్లకు కూడా పెళ్లిళ్ళు అవి ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక వర్క్ అంతా మా మీద ప్రెషర్ పడుతుంది. మరి పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు చాలా మంది కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇస్తారు కానీ ఇక మనకు అయినా కానీ మీరు ఒక్కరు మేనేజ్ చేస్తారు? వస్తుంటారు వర్కర్, చెప్తారేమో. చెప్తారు ఇక వాళ్ళ వీలు ఉన్నప్పుడు చేసుకుని పోతుంటారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్.